రామాయంపేట మండల డీలర్లు తప్పనిసరిగా ఎరువులను పీఓఎస్ మిషన్ల ద్వారా మాత్రమే రైతు యొక్క ఆధార్ కార్డు లేదా వారి వేలిముద్ర తీసుకొని మాత్రమే అమ్మకాలు జరపాలని, లేని ఏడల పీఓఎస్ మిషన్ ద్వారా కాకుండా అమ్మకాలు జరిపితే ఎరువుల నియంత్రణ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మీడియా సమావేశంలో తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అందరికీ నమస్కారం. ఎరువుల డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఎరువుల అమ్మకాన్ని పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే చేపట్టాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రైతులు తమ ఆధార్ వివరాలను పీఓఎస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఎరువులు పొందే అవకాశం ఉంటుంది. దీనికోసం తమ వేలిముద్రను కానీ లేదంటే ఆధార్ కార్డు నంబర్ను సూచించినట్టయితే వారికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఎరువుల అమ్మకాలను చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు వివరాలను ఎరువులు కొనేటప్పుడు అందజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డీలర్లందరూ కూడా ఎరువుల చట్టం, నియంత్రణ చట్టం 1985 ప్రకారం తూచ తప్పకుండా అన్ని సూచనలు పాటించాల్సిందిగా, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పలు ఎరువుల దుకాణాలను తనిఖీ నిర్వహించడం జరిగింది.